తెలుగు రాష్ట్రాల్లో నైరుతి రుతుపవనాలు ప్రవేశించినప్పటికీ ఉక్కపోత అధిక వేడితో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. రానున్న 3 రోజులు పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. 1-2 చోట్ల భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతం దానికి ఆనుకున్నటువంటి దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్పై విస్తరించి ఉన్న ఉపరితల ఆవర్తనం కాస్త బలహీనపడిందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. దీని ప్రభావంతో రానున్న 24 గంటల్లో ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించవచ్చు. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. శ్రీకాకుళం, ఎన్టీఆర్, అనంతపురం, శ్రీ సత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. వాతావరణ పరిస్థితులపై మరిన్ని వివరాల్ని మా ప్రతినిధి నరసింహ అందిస్తారు. రాష్ట్రంలో పూర్తిగా నైరుతి ఋతుపవనాలు వ్యాపించినా కూడా ఉదయం సాయంత్రం విభిన్న వాతావరణ పరిస్థితులు అయితే నెలకొంటున్నాయని చెప్పొచ్చు. ఏదేమైనా కూడా రాష్ట్రంలోని ఒకవైపు ఒక్కపోతకు వేడిమికి కూడా అటు స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు, వాహనదారులు, ప్రయాణికులు ఒకవైపు నుంచి ప్రాంతానికి వెళ్ళవలసిన కూడా ప్రయాణికులు కూడా అవస్థల పాలవుతున్న పరిస్థితి అయితే నెలకొంది. చూసుకుంటే ఏదైతే రానున్న 2-3 రోజులు కూడా ఇదే వాతావరణ పరిస్థితి నెలకొంటాయని కూడా అటు వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు. అయితే ఏదైతే ఉత్తర కోస్తాలో ద్రోణి అయితే ఇప్పటికే ఏదైతే ప్రవహిస్తుంది, ఈ ద్రోణి రీత్యా కూడా ఇప్పటికే ఆయా ప్రాంతాలలో కూడా విభిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయని చెప్పొచ్చు. ఉత్తర తెలంగాణ మరియు పరిసర ప్రాంతాల్లో ఉన్న నిన్నటి ఏదైతే ఉపరితల ఆవర్తనము నేడు కూడా 4.5 కిలోమీటర్ ఎత్తులో విస్తరించి కొనసాగుతుందని కూడా వాతావరణ పరిస్థితులు కూడా అధికారులు కూడా చెప్తున్నారు. అది మరో విధంగా చూసుకుంటే ఉత్తర తెలంగాణ పరిసర ప్రాంతాలు మరియు మార్వాడలో పడినటువంటి ఉపరితల ఆవర్తనం మీదుగా ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతం నుండి కూడా మధ్య మహారాష్ట్ర మరియు ఈ రోజు కూడా నేడు కూడా సగటు సముద్ర మట్టానికి కూడా 4.5 కిలోమీటర్ల ఎత్తులో కూడా ఉందని కూడా అధికారులు కూడా చెప్తున్నారు. అదేవిధంగా చూసుకుంటే వాతావరణ శాఖ అధికారులు ఇప్పటికే వెల్లడించగా పశ్చిమ బంగాళాఖాతం మరియు దాన్ని ఆనుకుని ఉన్నటువంటి దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతం కూడా సగటు సముద్ర మట్టానికి కూడా 5.8 కిలోమీటర్ల ఎత్తులో కూడా ఉపరితల ఆవర్తనం ఉందని కూడా చెప్తున్నారు. దీని ఫలితంగా రాష్ట్రంలో కూడా 2-3 రోజులు వాతావరణ పరిస్థితులు భిన్నంగా ఉంటాయని కూడా చెప్తున్నారు. తేలికపాటి మరియు మోస్తారు వర్షాలు లేదా ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉందని కూడా చెప్పారు. అదేవిధంగా చూసుకుంటే భారీ వర్షాలు లేదా 1-2 చోట్ల కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని, అదేవిధంగా ఉరుములు మెరుపులతో కూడిన 2-3 చోట్ల సంభవించే అవకాశం ఉందని కూడా రైతాంగం కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా అయితే చెప్తున్నారు. అదేవిధంగా ఎదురుగాలులు గంటకి 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలులు ఇచ్చే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. చూసుకుంటే ఈ రోజు కూడా ఆదివారం కావడంతో కూడా ఒకవైపు సముద్ర తీరంలో కూడా ఒకవైపు ఒక రకమైన తేమ తేలియాడి ఒక గాలిలోని తేలుతుందని మనం చూడొచ్చు. ఇక్కడ విజువల్ రూపంలో మనం చూడొచ్చు. అదేవిధంగా పర్యాటకులు కూడా విశాఖ తీర ప్రాంతానికి కూడా భారీగా చేరుకొని ఏదైతే ఈ ఒక్క తాకిడికి ఉపశమనం పొందుతున్నారో మనం చూడొచ్చు. అదేవిధంగా చూసుకుంటే ఏదైనా కూడా ఈ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు ఉరుములతో కూడిన జల్లులు కొన్ని ప్రాంతాలలో కూడా కురిసే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు. అదేవిధంగా చూసుకుంటే తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు ఉరుములు లేక జల్లులు కూడా అనేక చోట్ల కురిసే అవకాశం ఉందని కూడా ఒకవైపు వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఉరుములు మెరుపులు లేదు 1 లేదా 2 చోట్ల కూడా ఊరికే అవకాశం ఉందని, ఎదురుగాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల మేర వేగంతో అవకాశం ఉందని కూడా వీచే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు ఉరుములతో కూడిన జల్లులు కూడా కొన్ని చోట్ల పడే అవకాశం ఉందని కూడా చెప్తున్న పరిస్థితి అయితే నెలకొంది. చూసుకుంటే తేలికపాటి వర్షాలు కూడా కురుస్తాయని కూడా ఒకవైపు కూడా ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా సూచిస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. ఏదేమైనా కూడా విభిన్న మిశ్రమ వాతావరణ పరిస్థితులు అటు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఏర్పడుతున్నందున కూడా పూర్తి స్థాయిలో నైరుతి ఋతుపవనాలు రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు రాష్ట్రాల్లో వ్యాపించినా కూడా ఈ తరహా విభిన్న వాతావరణ పరిస్థితులు నెలకొనడంతో కూడా స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు కూడా ఎంతో అవస్థలు ప్రయాసపడుతున్న పరిస్థితి నెలకొంది. ఒకవైపు ఉష్ణోగ్రతలు కూడా ఎక్కువగా ఉండడం వల్ల కూడా ఏదైతే గాలిలోని తేమ అది ఎక్కువగా ఉండడం వల్ల కూడా ఎండ వేడిమికి కూడా ప్రయాణికులు అటు ప్రజలు కూడా అవస్థలు పడుతున్న పరిస్థితి అయితే నెలకొంది. ఏదేమైనా చూసుకుంటే గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది కూడా ఉష్ణోగ్రతలు క్రమేపీ పెరిగాయని కూడా ఒకవైపు ఏదైతే వాతావరణ శాఖ అధికారులు అయితే ఇప్పటికే వెల్లడించారు. దీని చూసుకుంటే ఏదేమైనా కూడా ఈ 2-3 రోజులు కూడా కొన్ని ప్రాంతాలు తెలుగు రాష్ట్రాల్లో కూడా 2-3 రోజులు మోస్తారు వర్షాలు 40 నుంచి 50 కిలోమీటర్ల మేర గాలులు కూడా వేస్తాయని కూడా ఒకవైపు కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే మనం చెప్పవచ్చు. కెమెరామెన్ సూర్యతో నరసింహ, ప్రైమ్ 9 విశాఖపట్నం, ఆర్కే బీచ్ నుండి.